Um, Yes, sir. You can start now. oh, all the people are comfortable in English or Telugu? So, Whatever Telugu you- best, sir. So, mostly Telugu. Oh, sorry. Okay, sure. So, తెలుగు బెస్ట్ అండి. ఓకే అమ్మా. ఇప్పుడు మీలో ఎవరెవరు అసలు ఇప్పటి వరకు జాబ్ చేయకుండా ఉన్నారో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోగలరమ్మా ఒక్కొక్కరు? హలో, యా చెప్పండి మోహన్ గారు. మోహన్ కాదమ్మా, నేను కార్తిక్ని. సో ఓకే ఈ టీం మొత్తంలో అందరికి వినిపిస్తుందా లేదా ఒకసారి అన్మ్యూట్ చేసి వినిపిస్తుందని చెప్పండి అందరూ. అందరికి వినిపిస్తుంది. సో ఆఫ్టర్ మీరు ఏం చేశారు, ఎంతమందికి జాబ్ ఉంది, ఇదంతా క్లాస్ లాస్ట్ లో పెట్టుకుందాం. సో ఫస్ట్ థింగ్, అందరికి నా వాయిస్ క్లారిటీగా వినిపిస్తుంది కదా? ఓకే. నాకు దయచేసి ఎవరు సైలెంట్ గా ఉండొద్దమ్మా. సో ఆల్ మై టీమ్ ఇన్ దిస్ డెమో, ఐ వాంట్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్. ఇందులో ఇప్పుడు వాట్ వీఆర్ డిస్కసింగ్ అంటే, వీఆర్ డిస్కసింగ్ అబౌట్ మనం ఏమి డిస్కస్ చేస్తున్నామంటే ఐటీ ఆడిటింగ్. ఏం డిస్కస్ చేస్తున్నాం టీమ్? ఐటీ ఆడిటింగ్. అందరూ కూడా అన్మ్యూట్ లో ఉండి దయచేసి మాట్లాడితే ఇట్ విల్ బి మోర్ ఫ్రూట్ఫుల్ ఫర్ యూ ఆల్ గైస్. ఐటీ ఆడిటింగ్ అమ్మ 23 మెంబర్స్ ఉన్నారు. ఐటీ ఆడిటింగ్. అసలు మీకు ఈ డెమోకి వచ్చే ముందు మీకు ఐటీ ఆడిటింగ్ గురించి ఏమి తెలుసు? ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. మైక్ ఈజ్ ఓపెన్, అన్మ్యూట్ చేసుకోండి, చెప్పండి. అది రైట్ అయినా రాంగ్ అయినా నో ఇష్యూస్. I don't have any knowledge. ఇంకా ఆడిటింగ్ అంటే ఒక ప్రాసెస్ ని ఫాలో అవుతున్నారా లేదా అని మనం డాక్యుమెంట్ చేసి ఇంకా to examine and evaluate the IT processes, IT data, and everything related to IT. ఓకే. సో నౌ ఇప్పుడు నేను చెప్తాను. సెక్యూరిటీ కంప్లైన్స్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ ఆర్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్ అనేది చెక్ చేయడం. రైట్. సో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే టాపిక్ లో నా ఫ్లోలో మీకు ఎక్కడ డౌట్ ఉన్నా నన్ను అక్కడే ఆపి మీ డౌట్స్ మీరు నన్ను అడగచ్చు. ఆ ఫిజిబిలిటీ నేను ఈ మొత్తానికి ఇస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్. ఐటీ ఆడిటింగ్ అంటే ఏంటి? ఐటీజీసీ అంటే ఏంటి? సాక్స్ కంప్లైంట్స్ అంటే ఏంటి? సాక్ 1 అంటే ఏంటి? అసలు ఈ డొమైన్ ఎలా స్టార్ట్ అయ్యింది? ఈ డొమైన్ లో ఓపెనింగ్స్ ఉన్నాయా? ఆర్ ఈ డొమైన్ నేర్చుకోవడానికి హౌ మచ్ టైం వి నీడ్? ఏ స్కిల్ సెట్ కావాలి? ఇదంతా టుడే మీటింగ్ ఎజెండా వచ్చేసి ఇదే. సో ఫస్ట్లీ మీ అందరికీ జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా గుడ్ ఈవినింగ్. అండ్ మీ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, ఆడిటింగ్ అంటే ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చేసేది కదా. మనకి ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ లేదు కదా. సో మనం ఈ జాబ్ రోల్ కి ఆర్ ఈ జాబ్ ప్రొఫైల్ కి ఎలా సూట్ అవుతాం? ఈ డౌట్ ఉందా లేదా? అందరికీ ఉంటుంది. I'm going to clarify that as well. So ప్రతి కంపెనీకి, ప్రతి ఆర్గనైజేషన్ కి, ప్రతి ప్రాసెస్ కి ఈ ప్రాసెస్ ఇలాగే జరగాలి అని ఒక ప్రిస్క్రైబ్డ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అవునా కాదా అమ్మా? అవునా కదా టీమ్? కదా. సో అలా ఉన్నప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఒక సెట్ ఆఫ్ టీమ్ ఆ ఇన్స్ట్రక్షన్స్ ని పాటిస్తున్నారు అంటే, ఆ ఇన్స్ట్రక్షన్స్ ని సెట్ చేస్తేనే కదా పాటించగలరు.
అవునా కాదా? Yes, yes. అగ్రీ ఆర్ నాట్? టీమ్, ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ పార్టిసిపేషన్. ఆర్ డెమో ఆపేద్దాం. ఎందుకంటే ఈ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్, ఎంతూసియాజం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కోడింగ్ లేదు అని మేము చెప్పామంటే ఇంట్రెస్ట్ అండ్ ఎంతూసియాజం కావాలని అర్థం. సో నాకు ఉన్న 20 మంది కూడా అన్మ్యూట్ చేసి మాట్లాడాలి. ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ నీడ్ టు స్పీక్. వాయిస్ సరిగా వాయిస్ బ్రేక్ అవుతుంది. వినిపిస్తుందా? ఎస్ సార్. Yes, Yes, sir. sir. కొంచెం Yes, sir. feeble గా ఉంది. మీ వాయిస్ Stable గా ఉందా ఇప్పుడు? ఇప్పుడు 1 సెకండ్ నేను ఒకసారి 1 మినిట్ అమ్మా. సో ఐ థింక్ నాకు క్లియర్ సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరూ క్లియర్ గానే ఉంటుంది. ఎవరికైనా వాయిస్ ఇష్యూ ఉంటే ఒకసారి రీజాయిన్ అవ్వండి. వాయిస్ అయితే క్లియర్ గానే ఉంది sir. పర్లేదు. ఎవ్రీథింగ్ క్లియర్ అండి. Yes, Karthik, we can hear you. ఓకే, లెట్స్ కంటిన్యూ. సో ఆ కంపెనీలో ఆ ఇన్స్ట్రక్షన్స్ ని క్రియేట్ చేసేది ITGRC టీమ్ అండి. కంపెనీలో ప్రతి ప్రాసెస్ కి డిస్పైట్ ఆఫ్ అది డెవలప్మెంట్ టీం కావచ్చు, డెవాప్స్ టీం కావచ్చు, లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ టీం కావచ్చు, ఎనీ టీమ్ యు నేమ్ ఇట్, ప్రతి టీమ్ కి ఒక ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ కంట్రోల్ ని, ప్రతి టీమ్ కి కొన్ని గైడ్ లైన్స్ ని మనం సినిమా చూసేటప్పుడు ముందు వచ్చే గమనిక, ఆ గమనికని క్రియేట్ చేసేదే ITGRC టీమ్ అండి. ఇక్కడ దాకా క్లారిటీయా టీం? ఇక్కడ దాకా అర్థమైందా? Yes, sir. Yes, correct. సో ITGRC అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నెన్స్ రిస్క్ అండ్ కాంప్లియన్స్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నెన్స్ రిస్క్ అండ్ కాంప్లియన్స్ అంటే ఏంటి? కంపెనీలో ఉండే ప్రాసెస్లు ఒక స్ట్రీమ్ లైన్ లో కనుక లేకపోతే అప్పుడు ఖచ్చితంగా ఆ టీం రిస్క్ ని ఫేస్ చేస్తుందండి, ఫేస్ చేయదా? Yes, Yes, sir. చేస్తుంది కదా. సో చేసినప్పుడు మనం ఏం చెయ్యాలి, అసలు రిస్క్ అనేది ఆ ప్రాసెస్ కి రాకుండా మనం ఏం చెయ్యాలి అని చెప్పేదే ITGRC అండి. అర్థమైందండి ఇక్కడ దాకా? అసలు ITGRC అనే వింగ్ ఏంటనేది క్లారిటీ వచ్చిందా? Yes. టీమ్, ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ ఆన్సర్, దెన్ ఓన్లీ ఐ విల్ మూవ్ ఫార్వర్డ్. Yes, sir. షేర్ ద స్క్రీన్ సార్. సాయి కృష్ణ, నేను షేర్ చేయడానికి ఐఎమ్ యూజింగ్ మై వోకల్ అండి. ఐఎమ్ నాట్ షోయింగ్ ఎనీథింగ్ ఆన్ బోర్డ్. అంటే ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది కదా సార్. నేను రాసి చెప్పట్లేదండి, నేను వాయిస్ తోనే చెప్తున్నాను. నేను రాసి చెప్పట్లేనప్పుడు స్క్రీన్ షేర్ ఏం చూపించమంటారు? అదే సార్, కంటెంట్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయండి. కోర్స్ కంటెంట్ వచ్చినప్పుడు మీ స్క్రీన్ షేరింగ్ ఉంటుందండి. ఇది సో నెక్స్ట్ ఈ ITGRC లోకి ఈ SOC 1 ఏంటి, ఈ SOC 2 ఏంటి, ఈ SOX కంప్లైంట్స్ ఏంటి? We will discuss this each and everything and we'll get great knowledge on it. ఈ రోజు మన ఎజెండా అదండి. సో ఇప్పటి వరకు ITGRC లో ఆ డెఫినేషన్ లో గానీ నేను చెప్పిన విషయంలో గానీ ఏమైనా డౌట్ ఉందా? ITGRC వేరు and ITGC, any difference in this? గణేష్, గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ చెప్పే పాయింట్ అదే. Okay, సో okay. ఇక్కడ దాకా క్లారిటీ ఉంది కదా అందరికి? ప్లీజ్ అండి, దయచేసి Yes, sir. అర్థమైందో లేదో చెప్పండి చాలు. అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్. సో ఈ ITGRC అనే ఒక డిపార్ట్మెంట్ లో
ఉండే ఉండే జనరల్ గా కంపెనీలో జరిగే ప్రతి ప్రాసెస్ మీద ఆ ప్రాసెస్ సరిగ్గా జరుగుతుందా లేదా లేదంటే ఆ ప్రాసెస్ యొక్క అవుట్కమ్స్ ఏమైనా మారుతున్నాయా అని కంపెనీలో జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ మీద, ఎవ్రీ జనరల్ కంట్రోల్స్ మీద ఆడిట్ చేసేవాడే ఐటీజీసీ అండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నెన్స్ కంట్రోల్స్. ఐటీజీఆర్సీ అనేది ఇట్స్ ఎ డిపార్ట్మెంట్ అండర్ విచ్ ఐటీజీసీ కమ్స్. అర్థమైందండి ఐటీజీసీకి ఐటీజీఆర్సీకి తేడా? Yes, got it. గుడ్. సో నౌ సార్ అండ్ మేడం, ఇప్పుడు సబ్జెక్ట్ డెప్త్ లోకి వెళ్తున్నాం. సో ఐ బిల్డెడ్ ద అవుట్లైన్. సో నౌ విల్ స్టార్ట్. ఏంటంటే అసలు ఈ ఐటీజీఆర్సీ ఎందుకు వచ్చింది, ఐటీజీసీ ఎందుకు వచ్చింది? జావా ఇస్ దర్, డెవాప్స్ ఇస్ దర్, అండ్ మెనీ మోర్ టెక్నాలజీస్ లైక్ పవర్ ఆటోమేట్, పవర్ డెస్క్టాప్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఇలా ఎన్నో ఉండగా ఈ ఐటీజీసీఏ మనం ఎందుకు నేర్చుకోవాలి? అసలు ఈ ఐటీజీసీలో కోడింగ్ ఉండదన్నారు. గుడ్, ఫైన్. బట్ దాంట్లో నిజంగా ఓపెనింగ్స్ ఉన్నాయా? అసలు దాని కథ ఏంటి మనం తెలుసుకుందాం. సో అగైన్ ఐఎమ్ రిపీటింగ్ బ్లంట్లీ, ఎక్కడైతే మీకు డౌట్ ఉందో స్టాప్ మీ రైట్ ఓవర్ దేర్ అండ్ అక్కడే మీ క్వశ్చన్ అడగండి. నో ఇష్యూస్. 100 సార్లైనా ఐఎమ్ హియర్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. సో కీప్ Sir, ITGC కి చెప్పండి. IT audit కి డిఫరెన్స్ ఏంటి? సో యూ విల్ గెట్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్. నేను అదే చెప్పబోతున్నా నెక్స్ట్. సో ఏంటంటే అసలు ఈ ఐటీజీసీకి అనే కాదు, అంతా మర్చిపోండి. ఐఎమ్ స్టార్టింగ్ ఏ స్టోరీ అండ్ ఐఎమ్ నరేటింగ్ ఏ స్టోరీ అండ్ ఐ విల్ బిల్డ్ ఆల్ ద సినారియోస్ ఆన్ దట్ స్టోరీ. లిజన్ దట్ స్టోరీ వెరీ కేర్ఫుల్లీ. ఒక సినిమా చూస్తున్నాను అన్నట్టుగా వినండి. సో యుఎస్ లో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక 24 ఇయర్స్ బ్యాక్ ఒక బ్యాంక్రప్సీ జరిగిందండి. ఆ బ్యాంక్రప్సీ ఎలా జరిగింది అంటే బ్యాంక్ లో ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేశారంటే బ్యాంక్ యొక్క షేర్ వాల్యూ చాలా పెంచేసి వాళ్ళు లాభాల్లోకి వచ్చేసి బ్యాంకుని ఎత్తేసారండి. చాలా మంది డిపాజిటర్స్ నష్టపోయారు. అండ్ అది ఒక బ్యాంక్ అవ్వడం వల్ల చాలా పబ్లిక్ మనీ లాస్ అయిపోయారు. ఆ తరువాత టోటల్ గా అమెరికన్ ఎకానమీ 5 to 6% డ్రాప్ అయిందండి. 5 to 6% డ్రాప్ అయింది. ఇక్కడ దాకా క్లియర్ గా ఉందా టీం? ఇక్కడ దాకా ప్రతిదీ అర్థమైందా? అర్థమైంది సార్. సార్ అర్థమైంది. చెప్పండి అమ్మా. అది రిపీటెడ్ గా ఎవరికి నర్వస్ అవుతుంది సార్, ఎందుకు? అదే So, సార్, మీరు clear రిపీటెడ్ గా చెప్పొద్దు చెప్తున్నారు. సార్, ఒక్కసారి చెప్పండి క్లియర్ గా అర్థమవుతుంది చెప్తున్నారు, కానీ ఒక్కొక్కసారి అదేదో ట్రిగ్గర్ అవుతుంది లోపల నుంచి. అంటే మీరు anxiety. రిపీటెడ్ గా చెప్తుంటే మాకు కన్ఫ్యూజ్ అవుతుంది. మీరు మామూలుగానే చెప్పండి సార్, స్లోగానే. మామూలుగా ఒకసారి చెప్తే చెప్తే ఓకే. ఒకసారి చెప్తే అయితే ఇక్కడ సరిపోతుంది. ఇంకో విషయం. సో ఓకే, బట్ హియర్ ఏంటంటే నాకు ఒక ప్రామిస్ కావాలి. నేను 2 సార్లు ఎందుకు చెప్తున్నానంటే సమ్ పర్సన్స్ ఆర్ వెరీ న్యూ టు దిస్ ఫీల్డ్ అండ్ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా జాబ్ చేసి ఉండరు. సో నేను ఒకసారి చెప్తాను, కానీ ఎక్కడ డౌట్ ఉన్నా నిర్మోహమాటంగా నాకు మ్యూట్ తీసి అడుగుతానని ప్రామిస్ టీం అంతా చేస్తారా? ఖచ్చితంగా సార్. Sure, sir. ఓకే. సో అమెరికాలో ఎప్పుడైతే ఇలా జరిగిందో అప్పుడు ఇద్దరు వ్యక్తులు ఏం చేశారంటే అమెరికన్ గవర్నమెంట్ సహాయంతో ది రీచ్ ద కోర్ట్
అండ్ వాళ్ళు ఒక చట్టాన్ని తయారు చేశారు. ఏం తయారు చేశారు? ఒక చట్టాన్ని తయారు చేశారు. అదే సబర్బన్ అండ్ ఆక్సిలేస్ యాక్ట్. దాన్నే సాక్స్ కంప్లైన్స్ యాక్ట్ అంటాం. దట్స్ కాల్డ్ సాక్స్ కంప్లైన్స్ యాక్ట్. సరే, గుడ్. ఈ సాక్స్ కంప్లైంట్స్ యాక్ట్ ఏం చెప్తుంది? అసలు ఈ సాక్స్ కంప్లైంట్ యాక్ట్ కి ఇప్పుడు మనం నేర్చుకున్న ఐటీజీసీకి ఏంటి రిలేషన్ చెప్తాను, క్లారిటీగా వినండి. వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్, కొంచెం అర్థం కానట్టుగా ఉన్నా స్టాప్ మీ ఓవర్ దేర్ అండ్ ఆస్క్ మీ యువర్ డౌట్స్. ఐఎమ్ ఫ్రీ ఫర్ దట్. సో ఆ సాక్స్ కంప్లైంట్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఎవరు అయితే, ఏ కంపెనీస్ అయితే పబ్లిక్ మనీ ఇన్వాల్వ్మెంట్ తో బిజినెస్ చేస్తారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ లో మీరు అందరూ షేర్లు కొనగలరు కదా, టెక్ మహీంద్రాలో మీరు అందరూ షేర్స్ కొనగలరు కదా, ఇన్ఫోసిస్ లో మీరు అందరూ షేర్స్ కొనగలరు కదా. ఎలా కొంటారు? బికాస్ అవన్నీ కూడా సెబీలో రిజిస్టర్ అయితే అవి ట్రేడ్ సైకిల్లోకి వస్తాయి. దాన్ని మీరు షేర్స్ రూపంలోనో ఆప్షన్స్ రూపంలోనో ట్రేడ్ చేయొచ్చు. సో అంటే ఆ కంపెనీ ఎంతో కొంత పబ్లిక్ మనీతో బిజినెస్ చేస్తుంది, అవునా కాదా? Yes. చేస్తుంది. అవును. అయితే ఇలా యుఎస్ లో పబ్లిక్ మనీతో ఎవరు అయితే, ఏ కంపెనీస్ అయితే బిజినెస్ చేస్తున్నాయో, అగైన్ ఐమ్ రిపీటింగ్, బిజినెస్ చేస్తున్నాయో, పబ్లిక్ మనీ ఏ కంపెనీస్ లో ఇన్వాల్వ్ అవుతుందో ఆ కంపెనీస్ ఎవ్రీ ఇయర్, ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చెప్పగలరా? ఏప్రిల్ టు మార్చ్. ఏప్రిల్ టు మార్చ్ మధ్యలో, అంటే ఎండింగ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్, ప్రతి కంపెనీ ఒక ఇండివిజువల్ ఆడిటర్ తో, ఐఎమ్ స్ట్రెస్సింగ్ ద వర్డ్ ఇండివిజువల్ ఆర్ ఇండిపెండెంట్ ఆడిటర్ తో వాళ్ళ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ మొత్తం కూడా ఆడిట్ చేయించుకోవాలి. ఈ పాయింట్ వరకు క్లారిటీ ఉంది అందరికి? Yes, sir. ప్లీజ్ స్పీక్ అవుట్. Yes. సో అలా రిపోర్ట్ చేయించుకుని యుఎస్ గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేయాలి ఆ ఆడిట్ రిపోర్ట్ ని. ఇది సాక్స్ కంప్లైంట్స్ యాక్ట్. ఈ యాక్ట్ అందరికి అర్థమైందా? అర్థమైంది. ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద డౌన్. నాని సి అర్థమైందా? Yes, sir. ఇది ఓన్లీ ఉమేష్. యుఎస్ కంపెనీస్ కా? కైండ్లీ ఒక్కసారి ఆగండి, నేను ఒక్కొక్కరిని అడుగుతున్నాను. సో ఆఫ్టర్ దట్ ఐ విల్ కమ్ టు యూ. ఉమేష్ అర్థమైందా? అర్జున్ అర్థమైందా? సాయి నితిన్, మాధవ్, సాయి కృష్ణ, జగదీష్, రాంబాబు, ఆనంద్, రాధిక గారు, మోహన్, చిన్న, సురేష్, జో, ఉదయ్ రెడ్డి, కిషోర్, రామచంద్ర. ఐ వాంట్ ఎవ్రీబడి నీడ్ టు స్పీక్. నాకు మీ అందరి ఆన్సర్స్ కావాలి. యా సార్, ఆడిట్ Yes, sir, we understand. ఆడిట్ చేయాలి అండ్ ఆడిట్ చేయమని అన్నారు కదా. ఇంటర్నల్ Yes. ఆడిటర్, ఎక్స్టర్నల్ ఆడిటర్ సార్? అంటే అదంతా నెక్స్ట్ వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ దాకా అర్థమైందా లేదా? యా సార్, అండర్స్టాండ్. ఎస్. సో ఇప్పుడు ఏంటంటే, ఎస్ బాగుంది, సాక్స్ కంప్లైంట్స్ యాక్ట్ ఫైనాన్స్ ని మొత్తం కూడా ఆడిట్ చేసి రిపోర్ట్ ఇమ్మంది. ఎక్సలెంట్, సూపర్. మరి సార్ ఇక్కడ అంతా ఫైనాన్షియల్సే కనబడుతున్నాయి కదా, మరి ఐటీ ఆడిట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సాక్స్ కంప్లైంట్స్ యాక్ట్ వల్ల మేము ఇప్పుడు చేసే ఐటీ ఆడిట్ ఎందుకు వచ్చింది? ఐటీ జిఆర్సీ ఎందుకు వచ్చింది? ఐటీ జీసీ ఎందుకు వచ్చింది? అసలు ఇప్పుడు మీరు ఇందాక ఆడిటర్ అన్నారు, వెదర్ ఇట్స్ ఇంటర్నల్ ఆడిటర్, ఎక్స్టర్నల్ ఆడిటర్, అసలు ఇద్దరికి తేడా ఏంటి? We will deep dig into each and everything and we'll answer all these questions. Okay? ఇప్పుడు ఏంజల్ బ్రోకింగ్ అనే కంపెనీ అందరూ విన్నారా లేదా? ఐ వాంట్ అన్మ్యూట్ అండ్ ఆన్సర్.
నేను అప్పుడే ముందుకెళ్తా. సార్ విన్నాం సార్. Yes, yes. విన్నాం సార్. ఏం చేస్తుంది కంపెనీ? స్టాక్ We can invest in angel broken. కదా Like we can buy some shares కదా through that website. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. షేర్స్ కొంటున్నారు కదా, అంటే అది ఫైనాన్స్ రిలేటెడేనా? Yes. Yes, sir. కదా. మరి ఏంజల్ వన్ అనేది అప్లికేషనేనా? అవును. Yes, sir. రాహుల్ అంటే సార్. అంటే క్లారిటీగా వినండి. అంటే మీరు ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కి, ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎందుకు వాడానంటే మీరు డబ్బులు పెట్టి షేర్ కొంటున్నారు, మీరు డబ్బులు పెట్టి షేర్ కొంటున్నారు. ఎందులో? ఏంజల్ బ్రోకింగ్ అనే మీడియం ద్వారా వేరే కంపెనీ షేర్ కొంటున్నారు. అంటే మీకు కంపెనీకి మధ్య జరిగే ట్రాన్సాక్షన్ ని ఏంజల్ వన్ బ్రోకింగ్ అనే కంపెనీ డీల్ చేస్తుంది, అవునా కదా? Yes. Yes, sir. అది కూడా త్రూ వన్ అప్లికేషన్ డీల్ చేస్తుంది, అవునా కదా? అవును. సార్. Yes, టీమ్, sir. ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీబడీస్ ఆన్సర్. అర్థం అవ్వకపోతే ఐఎమ్ హియర్ టు సే 100 times. అర్థమైందా లేదా? Yes. సో మరిప్పుడు ఫైనాన్స్ కూడా ఒక అప్లికేషన్ లో జరుగుతుంటే నీ కంపెనీ ఫైనాన్స్ చెక్ చేస్తే సరిపోతుందా? లేదంటే ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏ అప్లికేషన్ లో జరుగుతున్నాయో ఆ అప్లికేషన్ కూడా 100% యాక్యురేట్ ఉండాలా వద్దా? Yes, sir. ఉండాలి. ఉండాలి కదా, ఉండాలి కదండి, ఒప్పుకుంటారా? Yes, sir. మరి ఒక ఫైనాన్షియల్ ఆడిటర్ కి ఈ అప్లికేషన్ లో ఏమైనా లూప్ హోల్స్ ఉంటే ఈ ఫైనాన్షియల్ ఆడిటర్ కి ఎలా తెలుస్తుందండి? IT auditor. ఎస్. ఇప్పుడు ఆ అదే సాక్స్ కంప్లైంట్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఈ ఫైనాన్షియల్ ఆడిటే కాకుండా ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయో, ఏ అప్లికేషన్స్ లో జరుగుతున్నాయో ఆ అప్లికేషన్స్ కూడా ఆడిట్ చేసి మాకు ఒక రిపోర్ట్ మీరు ఇవ్వాలి అని చెప్తుందండి సాక్స్ కంప్లైంట్స్ యాక్ట్. ఇప్పుడు అర్థమైందా ఐటీ ఆడిటింగ్ ఎందుకు పిక్చర్ లోకి వచ్చిందో? Yeah. క్లియర్ అయిందా? Yes. Yes, sir. Yes, sir. Yes, sir. కిషోర్ అన్మ్యూట్ అండ్ స్పీక్, చిన్న అన్మ్యూట్ అండ్ స్పీక్, మోహన్ అన్మ్యూట్ అండ్ స్పీక్. అర్థమైందా? అర్థమైందా? ఓకే. సో నెక్స్ట్ విల్ గో ఫార్వర్డ్. ఎక్కడ దాకా అర్థమైంది కాబట్టి. సో సార్ బాగుంది, సాక్స్ కంప్లైంట్స్ యాక్ట్ వల్ల ఇవన్నీ వచ్చాయి. సాక్స్ కంప్లైంట్స్ యాక్ట్ మనకి ఏం చెప్తుంది? ఫైనాన్షియల్ ఆడిట్ చేయాలి, ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయో అప్లికేషన్ ఆడిట్ చేయాలి. సూపర్. మరి సాక్ 1 ఏంటండి, ఈ సాక్ 2 ఏంటండి? అంటే ఇందాక ఒకరు చాలా అద్భుతమైన క్వశ్చన్ అడిగారు, ఏంటంటే ఇది ఓన్లీ అమెరికన్ కంపెనీస్కేనా, ఇండియన్ కంపెనీస్ కూడా చెయ్యాలా? ఎక్సలెంట్ క్వశ్చన్. ఏంటంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇన్ఫోసిస్ ఉందండి. ఇన్ఫోసిస్ ఉంది. ఇన్ఫోసిస్ ఇండియాలోనే ఉందా, యుఎస్ లో, యూకే లో, యూరోప్ లో కూడా ఉందా? Global Global. గుడ్ ఆన్సర్. టీసీఎస్, Global. మహీంద్రా, Global, బచ్చు sir. గ్లోబల్ కదా. మరి ఈ కంపెనీస్ అన్ని అమెరికాలో కూడా ఆపరేట్ అవుతున్నప్పుడు ఈ కంపెనీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ కూడా ఈ కంపెనీ ఆడిటింగ్ చేసే టీంలో ఉండే అవకాశం ఉందా లేదా? కదా. ఇప్పుడు అమెరికాలో ఇన్ఫోసిస్ తన ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్ట్ అండ్ ఐటీ ఆడిట్ రిపోర్ట్ అమెరికన్ గవర్నమెంట్కి ఇవ్వాలి. కానీ ఆ కంపెనీ మొత్తం గ్లోబల్ గా ఉంది కాబట్టి ఆ టీం కూడా గ్లోబల్ గా ఉండే అవకాశం ఉందా లేదా? అంటే టీమ్ ప్లీజ్ పార్టిసిపేట్ అంటే ఆ టీంకి సంబంధించిన వాళ్ళు గ్లోబల్ గా ఉంటారు. సాక్స్ కంప్లైంట్స్ టీంకి సంబంధించిన వాళ్ళు గ్లోబల్ గా ఉంటారండి. అమెరికాలోనే ప్రొడ్యూస్ చేయాలన్నా
అప్లికేషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వాడుతున్నారు కాబట్టి మొత్తం కంపెనీ ఎక్కడెక్కడ ఆర్గనైజ్ అవుతుందో మొత్తం అన్ని చోట్ల ఆడిట్ జరుగుతుందండి, జరుగుతుంది. సో తరువాత ఈ ఐటీ ఆడిట్ అనేది SOC 1 అంటే కంపెనీలో ఉన్న ఫైనాన్స్ కంట్రోల్స్ ని ఆడిట్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తే అది SOC 1 రిపోర్ట్ అవుతుందండి. SOC 1 రిపోర్ట్ అంటే ఏమీ కాదు. SOC 1 రిపోర్ట్ అంటే సార్ మీ వాయిస్ సరిగ్గా వినపడం లేదు, గట్టిగా మాట్లాడండి సార్. ఇప్పుడండి ఇప్పుడు బాగుంది. SOC 1 రిపోర్ట్ అంటే కంపెనీలో ఉన్న ఫైనాన్స్ కంట్రోల్స్ ని ఆడిట్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తే అది SOC 1 రిపోర్ట్ అవుతుందండి. అదే కంపెనీలో ఉన్న ఐటీ కంట్రోల్స్ ని ఆడిట్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తే అది SOC 2 రిపోర్ట్ అవుతుందండి. ఈ SOC 1 రిపోర్టు SOC 2 రిపోర్టు కలిపి గనక ఇస్తే అది SOX కంప్లైంట్స్ రిపోర్ట్ అవుతుందండి. ఐఎమ్ రిపీటింగ్ అగైన్. SOC 1 రిపోర్ట్ అంటే ఆల్ ఫైనాన్షియల్ డేటా audited in a company and it was submitted to the legal boards or board of directors or any higher authority will comes under SOC 1. And all IT auditing reports, all IT controls audited report, when it is given to higher authority or board of directors, it will called as SOC 2. If company is giving both the reports, finance reports as well as IT auditing reports, it's called SOX report. ఇక్కడ దాకా క్లారిటీగా ఉందండి. Yes, sir. Sir, I had a question. Yes. Hello. Sir, you Yes. are saying that you have two differences. Like SOC 1 will be doing like information like only transaction data auditing. Only not only transaction data, all financial data comes under SOC 1. Okay, and All SOX IT like go on. all information like remaining all the data will be covered by SOX. All ఎవరైనా చెప్పగలరండి ఆన్సర్? SOC 1 plus SOC 2 is a SOX compliance. SOC 1 related to the financial auditing financial controls, whereas SOC 2 is the auditing related to privacy, integrity, IT controls. Excellent. So it's together it's called SOX compliance. So Yes. sir, ఒక డౌట్, ఇది అడగండి. ఎవ్రీ ఇయర్ ఒకసారి చేస్తారా SOX compliance అనేది? అంటే గుడ్ డౌట్ అండి. ఇప్పుడు స్టాక్స్ కంప్లైంట్స్ యాక్ట్ లో చాలా ఉంటాయండి, చాలా ఉంటాయి. అయితే మనం మేజర్ గా ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఐటీ కంట్రోల్స్ కలిపి చూస్తాం కాబట్టి స్టాక్స్ కంప్లైంట్స్ కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన దానికి ఏంటంటే సంవత్సరానికి ఒకసారి ఎక్స్టర్నల్ ఆడిటర్ అంటే కంపెనీలో ఉండే ఇంటర్నల్ ఆడిటర్స్ కాకుండా కంపెనీకి సంబంధించని ఒక బయట పర్సన్ వచ్చి మన ఫైనాన్స్ కంట్రోల్స్ ని ఐటీ కంట్రోల్స్ ని సింపుల్ గా చెప్పాలంటే ఫైనాన్షియల్ డేటాని ఐటీ డేటాని కలిపి ఆడిట్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తాడండి. అదే సాక్స్ కంప్లైంట్స్ రిపోర్ట్ లేదా అదే SOC రిపోర్ట్, SOC 2 రిపోర్ట్. ఇది సంవత్సరానికి ఒక్కసారి ఖచ్చితంగా జరుగుతుందండి. లేదా కంపెనీ పాలసీస్ ఒకసారి కంపెనీ పాలసీస్ ప్రకారం 6 నెలలకోసారి కూడా చేసుకోవచ్చు, 3 నెలలకోసారి కూడా చేసుకోవచ్చు. కానీ సంవత్సరానికి ఒకసారి అనేది వెరీ మ్యాండేట్ అండి, వెరీ మ్యాండేట్. ఇప్పుడు అడగండి, ఎవరో మధ్యలో అడుగుతున్నారు క్వశ్చన్, దగ్గర ఆస్కున్నాం. Sir, like you're saying SOC 1 is related to finance data. So like IT auditors, like what is the role of IT auditors in SOC 1? So I am very clear about SOC 1. Only financial data will be dealt by SOC 1. So SOC 2 ఏం చెప్పానండి నేను? సో IT auditor SOC 2 లో కదా ఉంటాం. అవును. Your question is in your question itself answer is there కదా.
SOC 1 లో like మనం ఏమీ చెయ్యం. SOC okay. 1 will be dealt by financial auditors or CPAs or CAs or CMAs or CS. Okay, IT auditing will be dealt by totally ours. Totally ours, IT auditors. So Sorry to disturb you. yeah. You are saying that SOC 1 will be handling only financial data, exactly, right? And SOC 2 will be doing like IT audit. yes, exactly. So my question is like, what are the questions we'll be doing IT audit like SOC 2? Like for example, what are the questions? What are the questions like what we are doing to willing to do in audit, like IT audit? Like for example, we are doing some cycles. మనం ఇంకా following అంత some దాకా particular వెళ్ళలేదు rules. కదండి. We are in very beginning కదా. Okay, sir. Okay. Yeah. We will go and deep dig. అసలు ఐటీ ఆడిట్ లో మనం ఏం చేస్తాము, ఐటీ ఆడిట్ లో ఒక కంట్రోల్ ని మనం ఎలా టెస్ట్ చేస్తాము, అసలు టిఓడి అంటే ఏంటి, టిఓఈ అంటే ఏంటి, ఐటీ ఆడిటింగ్ లో అసలు ఈ ఐటీ ఆడిటింగ్ జాబా కెరియరా, ఈ ఐటీ ఆడిటింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి మనకున్న అర్హత ఏంటి, ఐటీ ఆడిట్ రిపోర్ట్ మనం ఇచ్చేసాక అంతటితో అయిపోతుందా ఏంటి, మనకి ఒక డిగ్రీ ఒకటే ఉంది, అయితే బీటెక్ ఆర్ బీబీఏ ఆర్ బీకామ్ ఆర్ ఎంకామ్, మనం ఎలా ఇస్తే అది కంపెనీ నమ్ముతుంది, అసలు దాని మీద ఇవన్నీ అప్కమింగ్ క్లాస్ లో వస్తాయండి. ఇట్స్ ప్యూర్లీ డెమో. అండ్ వాట్ ఈస్ ఐటీజీసీ, వాట్ ఈస్ సాక్, వాట్ ఈస్ సాక్ 2, అండ్ వాట్ ఈస్ సాక్స్ కంప్లైంట్స్, అండ్ వాట్ ఈస్ ఐటీఏసీ, అండ్ వాట్ ఈస్ జీడిపిఆర్, అండ్ వాట్ ఈస్ ఐఎస్ఓ. అంటే మేము ఎలా టెక్నాలజీస్ ఇచ్చిన కోర్స్ కంటెంట్ లో ఏముందో ప్రతి దానికి సైడ్ హెడ్డింగ్ పెట్టి నేను ఒక ఇంట్రడక్షన్ లైన్ చెప్తున్నానండి. ఆల్ ద టీమ్ క్లియర్ అబౌట్ దిస్? ఓకే సార్, ఒక చిన్న డౌట్. సారీ, నేను మళ్ళీ అడుగుతున్నాను. అడగండి. The ITGC stands for IT General Controls, whereas IT Information Technology Governance Controls. ITGRC అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నెన్స్ రిస్క్ అండ్ కంప్లైంట్. యా సార్, నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు మనం రెజ్యూమ్ లో నార్మల్ గా ఐటీజీసీ మీద కాల్స్ ఉంటాయా, ఐటీ ఆడిట్ మీద కాల్స్ ఉంటాయా? సో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఐటీ ఆడిట్ అండ్ ఐటీజీసీ? ఎందుకంటే కంపెనీస్ చాలా మంది పర్ఫార్మ్ చేసేవాడే ఐటీజీసీలో. సార్ యాక్చువల్లీ హానెస్ట్లీ స్పీకింగ్, ఐటీజీసీ చేసేవాడు ఐటీ ఆడిటర్ అండి. ఐటీ జనరల్ కంట్రోల్స్ ని ఎవరైతే ఆడిట్ చేస్తారో వాడినే ఐటీజీసీ ప్రొఫెషనల్ అంటారండి. ఈ ఐటీజీసీ అనేది ఐటీజీఆర్సీ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంటుందండి ప్రతి కంపెనీలో. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నెన్స్ రిస్క్ అండ్ కంప్లైంట్స్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుందండి. అందులో ఈ ఐటీజీసీ అనలిస్టులు ఉంటారండి. ఐటీజీసీ అనలిస్టులు అంటే ఐటీ ఆడిటర్స్ అండి. ఐటీజీసీ అనలిస్టులు అంటే ఐటీ ఆడిటర్స్ అండి. రెస్యూమ్ లో ఎవ్వరు కూడా ఐటీజీసీ అనలిస్ట్ అని అడగరండి, ఐటీ ఆడిటర్ అని అడుగుతారండి. ఎందుకంటేనండి ఐటీజీసీలో పనిచేసి కూడా ఐటీ ఆడిటర్ అండి. ఐటీజీసీలో పనిచేసి ప్రతి ఒక్కరు ఐటీ ఆడిటరే. ఓకే, మనం చెప్పేదంతా అదే. నో బ్రో. ఐటీజీసీ అనేది అప్లికేషన్ కాదండి, అది ఒక మెథడాలజీ అండి. ఇందులో మనం టూల్స్ వాడమండి, మెథడాలజీస్ వాడతాం. మన పని సింపుల్ గా ఏంటంటే, సార్ వినబడడం లేదు సార్. హలో. 1 second. One second. Sir, the mic has issue వచ్చినట్టుంది, ఒకసారి ఎంకరేజ్ చేస్తాను.
సారీ అండి, సార్ ఒక్కసారి వస్తున్నారు, చిన్న ఆఫీస్ కాల్ వచ్చి. చెప్పండి. అంటే వినిపిస్తుందండి? ఇప్పుడు Yeah, yeah. వినిపిస్తుంది. ఓకే. మనము కంపెనీలో ఇప్పుడు జావా ప్రాజెక్ట్ లో కంపెనీలో ఏం చేయాలన్నా కొన్ని స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్స్ కామన్ అండి. అది జావా టీమ్ అయినా, డెవాప్స్ టీమ్ అయినా, టెస్టింగ్ టీమ్ అయినా. సో వీటికంటూ ఒక ఫ్రేమ్ వర్క్స్, సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్స్ రాయబడి ఉంటాయండి ప్రీ డిఫైన్డ్ గా. అవి మనం వాళ్ళు పాటించారా లేదా అనేది చూస్తామండి. అదే ఐటీ ఆడిట్. అదే ఐటీ ఆడిట్ అండి. కంపెనీలో జరిగే చేంజ్ మేనేజ్మెంట్ వినే ఉంటారు, వల్నరబిలిటీ మేనేజ్మెంట్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, ప్యాచ్ మేనేజ్మెంట్, డేటా లాస్ ప్రివెన్షన్, క్లౌడ్ సెక్యూరిటీ, ఇలా ఐటీ ఫీల్డ్ లో జరిగే ప్రతి దానికి ఇది వాయిస్ బ్రేక్ ఇలాగే జరగాలి. హలో, క్లారిటీ ఉన్నది? క్లారిటీ లేదండి వాయిస్. ఇప్పుడండి Sir, ఇప్పుడు our watch is checking. ఇప్పుడు ఇప్పుడు ఓకే. ఒక్క నిమిషం, సిగ్నల్ ల్యాక్ అయింది, ఒక్క నిమిషం. ఇప్పుడు వినిపిస్తుందా అండి? ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే. బ్రేక్ అప్ అండ్ డౌన్. ఇప్పుడమ్మా, ఇప్పుడు 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 వస్తుంది. వస్తుందా? ఇప్పుడు ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఆ ప్రీ డిఫైన్ సెట్ ఆఫ్ కంట్రోల్స్ మొత్తాన్ని కూడా, ఆ ప్రీ డిఫైన్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఆడిట్ చేసి ఆ టీం ఆ కంట్రోల్స్ ని పాటించేరా లేదా అని రిపోర్ట్ మనమే ఇస్తామండి. మనం మాత్రమే ఇస్తాం. దీనికి మన అర్హత ఏంటి అని మీరు మమ్మల్ని అడగచ్చు. అంటే ఇప్పుడు మేము కోర్స్ నేర్చుకుంటున్నామండి, మేము ఎలా ఐటీ ఆడిటర్స్ అవ్వగలం? 4 ఏళ్ళు 3 ఏళ్ళు మేము నాన్ ఐటీలో చేసామండి. సో ఇప్పుడు మేము మరి ఇది ఎలా మార్చుకోగలము అంటే నేను చెప్తానండి. ఇందులో ఈ సెట్ ఆఫ్ కంట్రోల్స్ ని ఎలా ఆడిట్ చేయాలో మీకు నేను చెబితే మీరు నేను ఇలాగే ఆడిట్ చేశానని మీరు ఇంటర్వ్యూలో చెప్తారు. ఇది గ్లోబల్ ప్రాసెస్ కాదండి. ఒక్కొక్క కంపెనీలో చేంజ్ మేనేజ్మెంట్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది, రిస్క్ మేనేజ్మెంట్ అని ఒక్కొక్కలా ఉంటుంది. సో నాకు ఈ ఫీల్డ్ లో 6+ years ఎక్స్పీరియన్స్ ఉందండి. ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ దిస్. సో ఐ విల్ ట్రైన్ యూ వెరీ బెటర్. అది నేను చెప్పిన కాన్సెప్ట్ లోనే మీకు అర్థమైపోతుంది. సో ఇది ఎలా జరుగుతుంది, ఈ ప్రాసెస్ ని ఎలా స్ట్రీమ్లైన్ చేస్తారు, దీన్ని మీరు ఎలా ఆడిట్ చేయాలి అనేది నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో ఒక హెచ్ఆర్ కంట్రోల్ ఉందండి. హెచ్ఆర్ లో బోల్డ్ వింగ్స్ ఉంటాయి. ఒక బీజీవీ కంట్రోల్ ఉందండి కంపెనీలో. ఆ బీజీవీ కంట్రోల్ ఏంటంటే, ఒక న్యూ హైర్ కంపెనీలో టీం వింటున్నారా? టీం వింటున్నారా? Yes. ఒక కంపెనీలో హెచ్ఆర్ పాలసీస్ లో బీజీవీ ఒక న్యూ హైర్ జాయిన్ అయినప్పుడు తను జాయిన్ అయిన 30 రోజుల్లో తన బీజీవీ రిపోర్ట్ టీమ్ మేనేజర్ కి రావాలి అని ఉందండి. అర్థమైందా? ఈ కంట్రోల్ అర్థమైందా మీకు? సార్ బీజీవీ అంటే లైక్ కెన్ యూ బ్యాక్గ్రౌండ్ ఎలాబొరేట్? వెరిఫికేషన్ అంటారా? బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఓకే. టీమ్ ఆ ముగ్గురు తప్ప ఇంకెవరూ మాట్లాడలేదండి. నాకు ప్రతి ఒక్కరు మాట్లాడితే గానీ వెళ్ళనండి ఎదరికి. సార్ చెప్పండి. నాకు అందరికీ అర్థం కావాలి. అది ఎస్, ఎవ్రీవన్ నీడ్ టు అన్మ్యూట్ అండ్ స్పీక్. సో ఇది ఒక హెచ్ఆర్ కంట్రోల్ అండి. హెచ్ఆర్ అనేది కంపెనీలో ఉండేదే కదా, హ్యూమన్ రిసోర్స్. సో వాడి కంట్రోల్ ఏంటంటే, టీజీవి ఒక కొత్త ఎంప్లాయీ కొత్తగా కంపెనీలో జాయిన్ అయినప్పుడు 30 రోజుల్లో తన బీజీవీ రిపోర్ట్ ఆ టీమ్ మేనేజర్కి ఇవ్వాలి. సో ఒక ఆడిటర్గా మీ బాధ్యత ఏంటంటే ఆ వచ్చిన రిపోర్ట్ లో వాడి బీజీవీ ఫేక్ అయ్యిందా, వాడి బీజీవీ పాస్ అయ్యిందా మీకు అనవసరం. మీరు చూడాల్సింది ఏంటంటే
మీరు చూడాల్సింది ఏంటంటే ఆ బీజీవి రిపోర్టు 30 రోజుల లోపల ఆ టీం మేనేజర్ కి రీచ్ అయ్యిందా లేదా? 30 రోజుల లోపల ఆ టీం మేనేజర్ కి రీచ్ అయ్యిందా లేదా? దిస్ వి నీడ్ టు సీ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ఫుల్నెస్ ఆఫ్ ద కంట్రోల్. కంపెనీ మెట్రికులేట్ చేసిన ఆ కంట్రోల్ పాస్ అవుతుందా లేదా చూడాలండి. ఎంప్లాయీస్ గురించి కాదు, ఆ కంట్రోల్ పాస్ అవుతుందా లేదా చూడాలి. ఇప్పుడు సింపుల్ గా ఇంకో విధంగా చెప్పాలంటే మచ్ మోర్ ఎలాబరేటివ్ గా జావాలో ఒక అప్లికేషన్ డెవలప్ చేశారండి. సో డెవలప్ చేసేటప్పుడు డిప్లాయ్మెంట్ కి డెవలప్ చేశారు, టెస్ట్ చేశారు, డిప్లాయ్ చేశారండి. డిప్లాయ్ చేసినప్పుడు ఆ కోడ్ ని డిప్లాయ్ చేసినప్పుడు ఒకవేళ కోడ్ లో ఏమైనా తప్పులుంటే ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు కదండి. కదా. అలాంటి టైమ్స్ లో ఒక బ్యాకప్ ప్లాన్ ఉండాలండి. ఉండాలి కదా. ఒక ఐటీ ఆడిటర్ గా మనం ఆ అప్లికేషన్ ని ఆడిట్ చేస్తున్నప్పుడు మనకి బ్యాకప్ ప్లాన్ లో ఏమి రాస్తుందో అనవసరం అండి. కానీ బ్యాకప్ ప్లాన్ ఉందా లేదా అని చూస్తాం. అంటే రిస్క్ జరుగుతుంటే ఒక కంపెనీలో ఏదైనా Voice again gone. We can't hear you. Yeah, sorry. I think he's disconnected. నో హలో Yeah. Yes. Yeah, sorry, you're audible. వినిపిస్తుందా? Yes. మళ్ళీ చెప్తాను. సారీ. ఏంటంటే మనము ఆ కంట్రోలు ఎప్పుడు కూడా మన పర్స్పెక్టివ్ ఎలా ఉండాలంటే ఒక ఐటీ ఆడిటర్ గా కంపెనీలో జరిగే ప్రాసెస్ల మీద కానీ ఏమైనా అటాక్స్ జరిగితే కంపెనీ కానీ ఆ కంట్రోల్ కానీ ఆ అటాక్ ని తట్టుకునే కెపాసిటీ మన దగ్గర ఉందా లేదా, ఆ అప్లికేషన్ కి ఉందా లేదా అని చూసేవాడే ఐటీ ఆడిటర్ అండి. అర్థమైందా సార్ ఇప్పుడు ఐటీ ఆడిటర్ పని ఏంటో? He need to be like a watchman. He need to watch whether the company or the processes what are going on in the company are very much equipped for any risk or any threat or any vulnerability అండి. ఇది ఒక ఐటీ ఆడిటర్ పని. ఇక్కడ దాకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? చెప్పిన దాంట్లో జనరిక్ వద్దు, చెప్పిన దాంట్లో ఇప్పటి వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనకి అప్లికేషన్ మీద నాలెడ్జ్ ఉండాలండి. లేదండి, అదంతా నేను చెప్తా. ఇప్పుడు దరిదాపుల్లో ప్లే స్టోర్ లో ఉన్న అన్ని అప్లికేషన్స్ లో ఆడిట్ జరుగుతుందండి. దీనికి అర్థం ఏమిటి అంటే అప్లికేషన్ మీద మనకు నాలెడ్జ్ ఉండాలని కాదు. 1000 అప్లికేషన్లు ఉన్నా మనం ఆడిటింగ్ చేసే విధానం ఒకటే. 1,00,000 అప్లికేషన్స్ ఉన్నా మీరు ఒక ఆడిటర్ వ్యూ ఒకటే. మనం చేసే విధానం ఒకటే. అప్లికేషన్ ఏదైనా అవనివ్వండి. ఇప్పుడు సింపుల్ అండి, మీ దగ్గర ఐఫోన్ ఉందండి, నా దగ్గర ఆండ్రాయిడ్ ఉందండి, ఇంకోళ్ళ దగ్గర వేరే శాంసంగ్ ఉందనుకుందాం, ఎస్ ఫర్ సేక్. అయితే మీరు నేను ఫోన్ చేసే విధానం ఒకటేనండి, ఫేస్బుక్ ఓపెన్ చేసే విధానం ఒకటేనండి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసే విధానం ఒకటి. పాటలు వింక్ లో వినే విధానం ఒకటేనండి. మరి అదేంటండి, మీది ఆండ్రాయిడ్, నాది ఇంకోళ్ళది ఐఫోను, నాది శాంసంగ్. మరి ఫోన్ ఒకేలా చేస్తున్నామే, పాటలు ఒకేలా వింటున్నామే, మెసేజ్ ఒకేలా చేస్తున్నామే, వాట్సాప్ ఒకేలా యూజ్ చేస్తున్నామే. ఎలా? అప్లికేషన్ ఆడిట్, ఐటీ ఆడిట్ కూడా అంతే అండి. ఏమీ భయపడక్కర్లేదు, చేసే విధానం ఒకటే. దీనికి కావాల్సింది ఏంటంటే యువర్ కాన్ఫిడెన్స్. ద ఫస్ట్ స్టెప్
స్టెప్ ఇన్ టు దిస్ ఐటీ ఆడిట్. ఇందులో కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటేనండి, కమ్యూనికేషన్. అందుకే నేను ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా చెప్తున్నాను, మ్యూట్ తీసి మాట్లాడండి, మ్యూట్ తీసి మాట్లాడండి అని. ఇట్స్ ఎ వండర్ఫుల్ కెరియర్ ఆప్షన్ వేర్ యూ కెన్ ఎక్సెల్. ఇట్స్ మోర్ దాన్ ఎ జాబ్, ఇట్స్ ఎ కెరియర్ పాత్. సో సార్ ఇప్పుడు ఇప్పటిదాకా AI జరిగినట్లు వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందా ఆడిట్ కి? ఏంటండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇప్పుడు కంపెనీస్ అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఇన్కార్పొరేట్ చేస్తున్నారు కదా, దాని వల్ల మనకు ఏమన్నా ఈ సూపర్ క్వశ్చన్ అండి, సూపర్ క్వశ్చన్. సో వెరీ గుడ్ క్వశ్చన్, కరెక్ట్ గా చెప్పారు, ఎక్సలెంట్. అప్లికేషన్స్ ఉన్నాయండి, అప్లికేషన్స్ ఉన్నాయి. అవి మ్యాన్ మేడా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేడా, లేకపోతే ఆటోమేషనా? Right now, man-made. మ్యాన్ మేడ్. ఆటోమేషన్ టెస్టింగ్ చేస్తున్నారు, లేదా పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు, కానీ చేసేది ఎవడండి? హ్యూమన్. నెక్స్ట్ ఇంకోటి చాట్ జీపీటీలో ఒక ప్రాంప్ట్ ఇస్తేనే కదండి చాట్ జీపీటీ రెస్పాండ్ అవుతుంది. అవును. అంటే ఒక ఏఐని ఏఐ లాగా పని చేయించాలన్న ఒక హ్యూమన్ కావాలండి. దట్టు మెయిన్లీ ఈ ఆడిటింగ్ ఫీల్డ్ లో ఆ మెషిన్స్ నే, ఆటోమేట్ చేయబడిన ప్రాసెస్లనే మనం ఆడిట్ చేస్తుంటే మన ప్లేస్ ఎవరండి రీప్లేస్ చేసేది? జస్ట్ గివ్ ఎ థింక్. ఓకే, ఆ మెషిన్స్ ఆడిట్ చేస్తున్నాం. ఆడిట్ అనేది నాట్ ఓన్లీ ఐటీ అండి. ఈ ఆడిట్ లోనే, ఇప్పుడు మేము చెప్పే ఆడిట్ లోనే మీరు కోర్స్ కంటెంట్ చూస్తే GDPR ఉంటుందండి. వీఆర్ నాట్ ఓన్లీ టీచింగ్ ITGC. ఇఫ్ ఎట్ ఆల్ యూ గో ఇన్ టు Naukri or LinkedIn, you search the keywords ITGC, control testing, కొన్ని ఉంటే GDPR, what we included in our curriculum in VLR, and what we included in ITAC. ITAC తెలుసా అండి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్లికేషన్ కంట్రోల్స్. అప్లికేషన్ కొన్ని కంట్రోల్స్ ఆడిట్ చేస్తామండి. ఇఫ్ ఎట్ ఆల్ యూ గో ఇన్ Naukri and you searched, ITAC అనేది సెపరేట్ జాబ్ ప్రొఫైల్ అండి. దాని మీద కొన్ని వేల జాబ్స్ ఉన్నాయి, ఓన్లీ ITAC అడుగుతారు అక్కడ. అండ్ మీరు చూస్తే ISO 27001, ఇది సెపరేట్ జాబ్ రోల్ అండి. కానీ ఎస్, వి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ 27001. సో ఇవన్నీ మేము కోర్సులో ఎందుకు ఇంక్లూడ్ చేసామంటే టు సర్వ్ యూ మోర్ బెటర్. ఎందుకంటే మేము ఇంక్లూడ్ చేసిన ప్రతి కోర్సు కూడా ఒక సెపరేట్ జాబ్ ప్రొఫైల్. ఇందాక మీరు చెప్పారే ఐటీ ఆడిటర్కి ఎక్కువ ఉన్నాయండి, ITGCకి తక్కువ ఉన్నాయండి అని. సో కంపెనీస్ ఐటీ ఆడిటర్ గా అడిగేది ITGC అనలిస్ట్ ని. బట్ ఇఫ్ అట్ ఆల్ యూ సీ ఆన్ ద అదర్ కేస్, GDPR అనలిస్ట్స్ ఆర్ వెరీ షార్టేజ్ ఇన్ ద మార్కెట్. ISO compliance analysts are very shortage in the market. You can explore as much as you can with this course. హలో చెప్పండి. నాకు క్వశ్చన్ ఉందండి. అడగండి. మీ పేరు చెప్పి క్వశ్చన్ అడగండి. నా పేరు గఫూర్ అండి. ఓకే అండి, అడగండి. ISO 27001 లో అవుట్లైన్ గా చెప్తారా, లేదంటే టోటల్ మొత్తం కంప్లీట్ చెప్తారా అండి స్టాండర్డ్? మేము ISO 27001 లో ఉన్న 98 కంట్రోల్స్ ఆర్ 96 కంట్రోల్స్, ప్రీవియస్లీ ఇట్ వాస్ 128, now it was 96 or 98. We will go into depth and we will teach each and every control in that ISO 27001, that too 2022 version, not 2013. ఓకే. GDPR జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ కూడా ఫుల్ గా చెప్తారా అండి? జనరల్ డేటా రెగ్యులేషన్ ప్రొటెక్షన్ లో ఉన్న ఫ్రేమ్ వర్క్స్, మెయిన్లీ 3 ఫ్రేమ్ వర్క్స్ చెప్పడం జరుగుతుందండి. ఐటాక్ కూడా చెప్తారా? అప్లికేషన్ కంట్రోల్స్ ఫుల్ గా, అప్లికేషన్ కంట్రోల్స్ కూడా ఫుల్ గా A to Z వాట్ విల్ బి రిక్వైర్డ్ ఫర్. నేను చెప్పే కోర్సు 30 to 45 days వింటే you can easily keep 6 to 8 years. That guarantee I will give. PCI-DSS పేమెంట్ కార్పొరేట్ అంత చెప్పాలంటే PCI-DSS అయితే ఇంక్లూడ్ చేయలేదండి, చెయ్యం కూడా. ఎందుకంటే మీరు పెట్టే 4 years కి 5 years కి 6 years కి PCI-DSS చేసేనన్న నమ్మరండి ఇంటర్వ్యూస్.
ఓకే అసలు జీడిపిఆర్ ఐఎస్ఓ పెట్టడానికి కారణం ఏంటంటే స్టూడెంట్స్ కి ఇంకా ఐటీజీసీ మీద ఇంకా బాగా డెప్త్ నాలెడ్జ్ వస్తుంది, ఇంటర్వ్యూస్ కూడా బాగా అటెండ్ అవుతారని పెట్టడం తప్ప సో ఆ పీసీఐ డిఎస్ఎస్ పెట్టి ఉద్దేశం కూడా లేదండి. ఎందుకంటే పీసీఐ డిఎస్ఎస్ మోర్ ఓవర్ యూ నీడ్ టు హ్యావ్ డైరెక్ట్ 8 years or 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎక్సెప్షనల్ ఐటీజీసీ. దట్టు ఓకే పీసీఐ డిఎస్ఎస్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే పీసీఐ డిఎస్ఎస్ హిప్పా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా గట్టిగా జరుగుతుందండి. ఎందుకంటే పీసీఐ డిఎస్ఎస్ తీసుకునేది వెల్స్ ఫార్గో ఆర్ మార్గన్ అండ్ స్టాన్లీ ఆర్ కేపీఎంజీ ఆర్ గోల్డ్మెన్ సాక్స్ సో అండ్ పిడబ్ల్యూసి ఇంత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ తీసుకున్నప్పుడు మీరు బీజీవీ త్రూ చేయడం చాలా కష్టం అండి. దట్టు పీసీఐ డిఎస్ఎస్ మీ రెజ్యూమ్లో పెట్టాలంటే యూ హ్యావ్ డైరెక్ట్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీజీసీ వేర్ ఇట్ వోంట్ బి పాసిబుల్. సాక్స్ టెస్టింగ్ లో కూడా సెక్షన్ 302 సెక్షన్ 404 ఇవన్నీ కూడా కంప్లీట్ గా యాక్చువల్ గా గఫూర్ గారు సెక్షన్ 303 సెక్షన్ 404 గురించి మీరు ఏమనుకుంటున్నారో మీరు చెప్పండి. ఏం లేదు, సెక్షన్ 404 అంటే ఈ సంబంధించి అంటే ఫైనాన్షియల్ గురించి, గుడ్. సెక్షన్ 302 అంటే ఇది సిఎఫ్ఓ సిఇఓస్ సంబంధించినది వాళ్ళ కంప్లైంట్స్. we will say about what that law states, what the rights of CFO, how he can able to deal, ఇవి చెప్తామండి. ఎందుకంటే మిమ్మల్ని ఇంటర్వ్యూలో కానీ రియల్ టైంలో కానీ సిఇఓ లాస్ సిఎఫ్ఓ లాస్ అడగరండి. మేజర్లీ సాక్స్ కంప్లైంట్స్ మీద ఇంటర్వ్యూస్ రావడం తక్కువ, అవునండి ఈ 6 years కి 7 years కి అడగరండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ లా చెప్తానండి, మీరు అడిగిన లా చెప్తాను, కానీ అది రియల్ టైంలో అప్లికబుల్ అవ్వదండి, రియల్ టైంలో మనం చెయ్యం కూడా. సో అది చెప్పడం అయితే మా దగ్గర నుంచి మీరు అడిగిన ప్రతిదీ చెప్తాం, బట్ ఏంటంటే అక్సెప్ట్ పీసీఐ డిఎస్ఎస్ వీ వోంట్ అండ్ వీ కాంట్. ఐటీజీసీ టెస్టింగ్ లో యాక్సెస్ మేనేజ్మెంట్, చేంజ్ మేనేజ్మెంట్, ఆపరేషన్ చేంజ్ మేనేజ్మెంట్, యాక్సెస్ మేనేజ్మెంట్, అప్లికేషన్ మేనేజ్మెంట్, ఇన్సిడెంట్ ప్రాబ్లం, ఓకే ఓకే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, చేంజ్ మేనేజ్మెంట్ అండ్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్, బ్యాకప్ మేనేజ్మెంట్, ఈడిఆర్స్, ఎవ్రీథింగ్ విల్ ఇవి మాత్రమే చెప్తారా సార్? అమ్మా అంటే మేనేజ్మెంట్ కానీ చేంజ్ మేనేజ్మెంట్, యాక్సెస్ మేనేజ్మెంట్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, వల్నరబిలిటీ మేనేజ్మెంట్, డిజాస్టర్ రికవర్ మేనేజ్మెంట్ అండ్ ఈడిఆర్, ఎండ్ పాయింట్ డిటెక్షన్, లాగింగ్ అండ్ మానిటరింగ్ టూల్స్, ఇవే ఉంటాయమ్మా. సో ఇంతకు మించి మీకు ఏమి ఉండదు ఐటీజీసీలో. థర్డ్ పార్టీ రిస్క్ మేనేజ్మెంట్ సార్, రిస్క్ మేనేజ్మెంట్ లో కవర్ చేస్తారు. థర్డ్ పార్టీ రిస్క్ మేనేజ్మెంట్ అంగా చెప్పమండి, రిస్క్ మేనేజ్మెంట్ లో ఇది కూడా ఒక పార్ట్ అంతే. ఓకే సార్ చెప్పండి. అంటే ఎక్సెల్ మీద లిటిల్ బిట్ మనకు నాలెడ్జ్ ఉన్నా తర్వాత కోర్స్ తీసుకున్న తర్వాత మనం సర్వైవల్ అవ్వచ్చు. ఎక్సెల్ లో ఏం చెయ్యాలో కూడా నేను చెప్తానమ్మా. జస్ట్ దీనికి కావాల్సింది ఏంటంటే మీ కమిట్మెంట్ కావాలమ్మా గట్టిగా. రియల్ టైం చూపిస్తాం బాస్, రియల్ టైం చూపిస్తాం, ఖచ్చితంగా చూపిస్తాం. ఎప్పుడు చూపిస్తామంటే వి వోంట్ గివ్ ఎనీ ఫేక్ ప్రామిసెస్. హానెస్ట్లీ కోర్స్ అంతా అయిపోయాక ఒక్కరోజు మీరు మోహన్ గారు కాంటాక్ట్ అయితే మోహన్ గారు విల్ సే ద డేట్, ఐ విల్ కమ్ టు ద ఇన్స్టిట్యూట్, అక్కడ చూపిస్తాం. ఆన్లైన్ లో చూపించడం అయితే మాత్రం ఉండదండి. డైరెక్ట్ గా ఇన్స్టిట్యూట్ లో ఆఫ్లైన్ వస్తే మీరు మోహన్ గారు కాంటాక్ట్ అయితే మోహన్ గారు నాకు చెప్తారా, ఐ విల్ కమ్ టు ద ఇన్స్టిట్యూట్. అది కానీ ఐ ప్రామిస్ వన్ థింగ్ ఏంటంటే హానెస్ట్లీ రియల్ టైమ్ లో ఏం జరుగుతుందో అవే సినారియోస్ ఏంటంటే డైరెక్ట్ గా రియల్ టైమ్ లో నేను ఏం చేస్తాను అది చెప్తాను మీకు. దట్స్ మై ప్రామిస్. చెప్పండి. ఇప్పుడు సాక్ అనలిస్ట్ అన్నా కానీ ఐటీజీసీ సెక్యూరిటీ ఆడిట్స్ ఇవన్నీ అంతా సేమా, లేదంటే సాక్ అనలిస్ట్ సపరేట్, ఐటీజీసీ మీరు సాక్ అంటే సైబర్ సెక్యూరిటీలో సాక్ చెప్తున్నారా, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ సాక్ చెప్తున్నారా? సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ సాక్ అది వేరండి, టోటల్ గా వేరండి. ఏంటంటే సాక్ అని సైబర్ సెక్యూరిటీ అనేది వాడు L1 L2 అనలిస్ట్ అండి, మనం ఆడిటర్స్ అండి. సాక్ 1 అనేది రిపోర్ట్ పేరండి. ఇందులో సాక్ అంటే సెక్యూరిటీ ఆర్గనైజేషన్ కంట్రోల్.
ఎస్ ఎగ్జాక్ట్లీ, సెక్యూరిటీ ఆర్గనైజేషనల్ కంట్రోల్స్ అండి, లేదా సిస్టమ్ ఆర్గనైజేషనల్ కంట్రోల్స్ అండి. ఓకే అది సో ఈ జీడిపిఆర్ ఐఎస్ఓ మీద ఏకంగా సెపరేట్ జాబ్ ప్రొఫైల్సే ఉంటాయండి. సో మీరు ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మీ రెజ్యూమేలో లాస్ట్ మీరు పెట్టుకున్న 4 years పెట్టుకున్న 5 years పెట్టుకున్నా, సో ఈ రెండు కూడా వీటి మీద నాలెడ్జ్ ఉందంటే మీ ప్రొఫైల్ పుష్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో వి విల్ డూ వాట్ వీ కెన్. సబ్జెక్ట్ మాత్రం మోర్ ఓవర్ ఏ జాబ్ ప్రొఫైల్, ఇట్స్ కెరియర్ పాత్ అండి. సో ఐఎమ్ అప్ ఫర్ టుడే. How many of experience minimum? మినిమం 3 నుంచి స్టార్ట్ అవుతాయండి. నేను 2 పెట్టేయండి లేదా 1.5 పెట్టండి వస్తాయని నేను అబద్ధం చెప్పను. మినిమం 3 పెట్టాలండి. Okay. 2 years ఎక్స్పీరియన్స్ పెట్టినా కాల్స్ రావా సార్? 2 to 3 ఈ కోర్స్ కు 1+ పెట్టినా కూడా యాక్చువల్ గా కాల్స్ కూడా రావు, మెయిల్స్ కూడా రావండి. ఎగ్జాక్ట్లీ 2 to 3 మధ్యలో పెడితే అమ్మా మిడ్ లెవెల్ కంపెనీస్ ఆర్ స్టార్ట్అప్స్ లో వచ్చే అవకాశం ఉంటుందమ్మా. బట్ యూ నీడ్ టు వెయిట్ అమ్మా, యూ నీడ్ టు వెయిట్, అంటే వెయిట్ చేయాలి. ఇంకో విషయం చెప్తున్నాను, ఇది అందరికీ టీంలో ఉన్న అందరికీ, ఎవరు జాయిన్ అయినా ఎవరు జాయిన్ కాకపోయినా ఒక్కటే చెప్తున్నాను, 4 years పెడితే సర్వైవ్ అవ్వగలమా, 7 years పెడితే సర్వైవ్ అవ్వగలమా, 6 years పెడితే సర్వైవ్ అవ్వగలమా? ఈజీగా సర్వైవ్ అవుతారండి, ఈజీగా సర్వైవ్ అవుతారు. ఎందుకు సర్వైవ్ అవుతారు ఇంత బ్లంట్ గా చెప్తున్నానంటే 2 విషయాలు. కానీ ఒకటండి, మీరు సర్వైవ్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ మీ దగ్గర ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్ ఉండి తీరాలి. అదొకటి ప్రీ రిక్వెస్ట్ దీనికి. ఎక్సెల్ కాదు, ఐటీజీసీ నాలెడ్జ్ కాదు. ఇందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే we need and this field need your communication. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అని చెప్పను. ఇంగ్లీష్ లో వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే మై నేమ్ ఈస్ కార్తికేయ. వాట్ ఈస్ యువర్ ఫుల్ నేమ్ అంటే మై నేమ్ ఈస్ కార్తికేయ కుమారస్వామి. ఇది చెప్తే చాలండి, ఈ టైప్ ఆఫ్ ఇంగ్లీష్ వస్తే చాలు. నేను కార్వ్ చేసుకుంటాను వాళ్ళని నాకు నచ్చినట్టుగా ఇన్ ద కోర్స్. దిస్ ఈస్ ద థింగ్ అండి. అంటే ఎవరికైనా నేను ఇలా మార్ఫ్ ఎక్స్పీరియన్స్, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్దాం అనుకుంటున్నాను సార్, సో నేను ఇలా రికార్డింగ్ లో చెప్పలేనంటే వి విల్ స్టాప్ ద రికార్డింగ్ అండి. యూ కెన్ రీచ్ అవుట్ ఎనీ క్వశ్చన్స్ అంటే మీకు ఇబ్బందిగా ఉంటే. జెన్యూన్ గా అయితే ఇప్పుడు అందరూ ఫేకే పెడతాం కదా సార్. ఇప్పుడు 4 years అంటే రికార్డింగ్ మోహన్ గారు రికార్డింగ్ స్టాప్ చేసేయండి. అడగండి, ఎవరికి ఏ డౌట్ ఉన్నా మీరు ఎలా అడగాలనుకున్నా అడగండి, ఐ విల్ ఆన్సర్. ఓపెన్